తన సాహిత్యంతో స్వరకర్తని, గాయని గాయకుల్ని మరిపించేటువంటి పదకర్త ఆత్రేయ గారు. త్రిశూలంలో ఆయన రాసినటువంటి ఒక యుగళ గీతం మహదేవన్ గారి స్వరకల్పనని మరిపిస్తుంది. బాలు గారు, సుశీలమ్మ గారుల గాయనాన్ని మరిపిస్తుంది. శ్రోతల హృదయాల్ని మైమరిపిస్తుంది. సుశీల గారు, బాలు గారు పాడినటువంటి ఈ యుగళ గీతం త్రిశూలం చిత్రానికే మకుటాయమానం. ఆ ద్విగళంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శైలజ గారు. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీవాడనుకో, తోడనుకో నీవాడనుకో. చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి. తప్పునాది కాదంటే లోకమొప్పుతుందా, నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా. తప్పునాది కాదంటే లోకమొప్పుతుందా, నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా. అది కదే కదా మన కథ నిజం కాదా, అది కదే కదా మన కథ నిజం కాదా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను. తోడనుకో నీవాడనుకో. కోవెలలో దివ్వెళ్ళు కన్నీళ్లతో వెలిగించే హృదయాలు, హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. అది నువ్వే కదా, నేను నువ్వే కదా, అది నువ్వే కదా, నేను నువ్వే కాదా. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. ఏమనుకోను నిన్నే
వాడనుకో, నీ వాడనుకో. చాలా బాగా పాడారు సార్. అండ్ ఎంత సులువైన పదాలతో ఎంత గొప్ప అర్థం వచ్చేలాగా రాశారు ఆత్రేయ గారు. సిచ్యువేషన్ పర్మిట్ చేస్తుంది, కానీ అందరూ రాయగలరా? 2-3 పదాలు మాత్రం చెప్పేస్తానమ్మా. కవుల గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీరు అన్నట్టుగా నేనేంటి, నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి, మామూలుగా మాట్లాడుతున్నట్టుంది. అలాగా దాన్ని నువ్వు చేసిన తప్పేంటి, మామూలుగా అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా, ఆడదానికే కష్టం తల్లి అనే డైలాగులు ఉన్న రోజుల్లో ముళ్ళు నొదిలి అరిటాకు స్విచ్ ఏంటి అని ఆయన రాయడం. వై షుడ్ యూ బీ సఫరింగ్ బికాస్ ఆఫ్ ఇట్? అది అప్పుడు అందుకనే ఆయన పురాణాల్లో ఉన్న పాత్రల గురించి చెప్తే అది కథే కదా అంటే మన కథ నిజం కాదా? ఎంత బాగా అన్నారు. అది కథే కదా అంటే అది నిజం కాకపోవచ్చేమో, కానీ మన కథ నిజం కదా అని. ఆ తర్వాత అద్భుతమైనది ఇల్లు కాళ్ళు అన్నది ప్రాస కోసం ఉపయోగించవచ్చు, కానీ ఒక అద్భుతం చేశాడు ఆయన. ఈ ఇల్లు, ఈ ఇంట్లోకి రావడానికి తోడొచ్చిన నీ కాళ్ళు, నీతో కలిసి 7 అడుగులు నడిచి ఇంట్లోకి వచ్చాను, ఎన్నెన్నో జన్మలకు కోవెళ్ళు అని. అంటే ఇల్లు, నీ కాళ్ళు నాకు దేవాలయాలతో సంబంధం అని. ఈ ఇల్లు, తోడొచ్చిన నీ కాళ్ళు నాకెన్నో జన్మలకు కోవెళ్ళు అని. ఇంకొక అద్భుతమైనటువంటిది విషయం, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ముందు దీపం వెలిగిస్తాం కదండి. ఆయన ఏం రాశాడంటే కన్నీళ్లతో వెలిగించే హృదయాలు అన్నారు ఆయన. కన్నీళ్లతో వెలిగించే హృదయాలు చాలా అద్భుతమైన ప్రయోగం, చాలా ఆర్ద్రమైన ప్రయోగం. కోవెలలో దివ్వెళ్ళు, కన్నీళ్లతో వెలిగించే హృదయాలు. కోవెలలే ఓకే, అందులో ఉండేటటువంటి దీపాలు ఏంటంటే మన కన్నీళ్లతో వెలిగించే, అది ఇంధనంగా చేసి వెలిగించే దీపం అన్నది అద్భుతమైన మాట. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు అంటుంది. ఆ అమ్మాయి ఏం తక్కువ తినలేదు. దీపాలను వెలిగించవచ్చు, ఆ హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు అంటే ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. ఆత్రేయ గారు ఎప్పుడు కూడా దేవుడిని తక్కువ చేసి మనిషిని గొప్పగానే చేసి చెప్పాడు. అందుకోసమని అది నువ్వే కదా అంటే నేను నువ్వే కాదా, అది నువ్వే కదా అంటే మామూలుగా కాదు నువ్వే అనొచ్చు, అది నువ్వే కదా అంటే నేను నువ్వే కాదా అని. అద్భుతమైన ప్రయోగం, అద్భుతం. రాయిని చేసినటువంటి రాముడి గురించి, శివుడి గురించి మాట్లాడుతూ వచ్చి మామూలు మనుషుల్లో ఉన్న గొప్పతనాన్ని అలతి మాటల్లో చెప్పిన ఆయన గొప్ప విశేషం. మళ్ళీ నేను ఇంకో చెప్తానండి. ఆత్రేయకి గనక మహదేవన్ తోడు కాకపోతే ఆత్రేయ సాహిత్యం అంత గణుతికి ఎక్కేది కాదేమో. ఎవరైనా చూడంగానే రాస్తే ఏంటంటే మామూలుగా ఉన్నాయి, మీటర్లో లేదు, పాట చేయడం కష్టం అనే సందర్భంలో మహదేవన్ గారు ఎవరేది ఇచ్చినా కూడా చేసే వ్యక్తి. దాన్ని అర్థం చేసుకునేటటువంటి పుహళేంది అనే ఒక హృదయం ఆయన పక్కన ఉండడం, ఆ పాటకు తగిన ఇంత అద్భుతమైనటువంటి బాణి చేయడం. మళ్ళీ చెప్తున్నాను, వరంగా నాకు దొరకదు. ఒక భావుకుడైనటువంటి నిర్మాత కనుక ఉంటే దర్శకుడితోటి, కవితోటి కూర్చొని, సంగీత దర్శకుడితోటి ఒక అద్భుతమైన సందర్భాన్ని సృష్టిస్తున్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సాహిత్యాన్ని అర్థం చేసుకుని అంగీకరించేటటువంటి సంస్కారవంతుడై ఉండాలి. అలాంటి నిర్మాత మురారికి మాత్రం సర్వదా కృతజ్ఞుణ్ణి. మురారికి నేను రకరకాల పేర్లు పెట్టాను, రాక్షసుడు అది ఇది అని. ఎందుకంటే మాట చాలా పెళ్ళుసు, చాలా కటు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు, కానీ లోపల చాలా సంస్కారవంతమైన వెన్నలాంటి హృదయం ఉంది. అందుకని అతని సినిమాలో ప్రతి పాట ఆణిముత్యమే, సంగీతపరంగా అండ్ సాహిత్యపరంగా. ఒకే ఉదాహరణ, మహాదేవన్ చచ్చిపోయిన తర్వాత ఇంక నేను సినిమా తీయనన్నాడు. హీ సెడ్ ఐ విల్ నాట్ డూ, మామ లేకపోతే నేను సినిమా తీయనన్నాడు. ఆ వ్యక్తి కూడా నమస్కరిస్తున్నాను.